బెంగాల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీతపై అత్యాచార ఆరోపణలు. స్వామి ప్రదీప్తానంద పలుమార్లు రేప్ చేశారంటూ మహిళ ఫిర్యాదు. కెనడా డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై అమెరికా ఆగ్రహం. కెనడాతో వాణిజ్య చర్చలు నిలిపివేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటన. పాక్లో ఆత్మాహుతి బాంబు పేలుడు, 16 మంది సైనికులు మృతి. రా చీఫ్గా ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియామకం. 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్న పరాగ్. రెండో రోజు ఘనంగా పూరి జగన్నాథ రథయాత్ర. భక్తజన సంద్రంగా మారిన పూరి నగర వీధులు. ప్రకాశం జిల్లా తాటిచెర్లమూటు గ్రామంలో దారుణం. పునీత్ రెస్టారెంట్లో బాలికపై 2 వ్యక్తుల అత్యాచారం. స్పృహ కోల్పోయిన బాధితురాలు గిద్దరూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న అంబటి. పెట్టుబడులపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. బాబుకు లబ్ధి చేకూర్చాలని ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందన్న పోతిన మహేష్. కొండా సురేఖకు సీతక్కకి గ్యాప్ ఉందని ప్రచారం చేశారు. రేవూరి తనపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్న కొండా మురళి. పెందుర్తి టీడీపీలో మరోసారి బయటపడ్డ విభేదాలు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీపై మేయర్ పీలా శ్రీను ఆగ్రహం. పార్టీకి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణ. విజయనగరం ఉగ్ర కుట్ర కేసు ఎన్ఐఏకి బదిలీ. విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న సిరాజ్ సమీర్ దర్యాప్తు కొనసాగించనున్న ఎన్ఐఏ అధికారులు. నెల్లూరు జిల్లా కందుకూరులో రైతుల ఆందోళన. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. విజయనగరం జిల్లా రాజాంలో సిపిఐ ఆందోళన. సూపర్ 6 హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం. ఛత్తీస్గఢ్లో 13 మంది మావోయిస్టుల లొంగుబాటు. అదుపులో ఉన్న వారిపై 23 లక్షల రివార్డ్. ఢిల్లీలో 3 రోజుల పాటు లాల్ దర్వాజా బోనాలు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 2 వరకు ఘనంగా ఉత్సవాలు. జూలై 2 నుంచి ప్రధాని మోదీ విదేశీ టూర్. బ్రెజిల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు. డబ్ల్యూటీసీ చరిత్రలో ట్రావిస్ హెడ్ సరికొత్త రికార్డ్. 10 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న తొలి ఆటగాడిగా గుర్తింపు. దేశవ్యాప్తంగా మళ్లీ తగ్గిన బంగారం ధరలు. హైదరాబాద్లో 97,420 రూపాయలకు చేరిన 24 క్యారెట్ల గోల్డ్.